ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలము మీ మనసులో యోచించి చూడండి. మనసు ఎలా ఉన్నది? లఘువుగా ఉన్నదా? సంతోషంగా ఉన్నదా? దేవుడు తోడయ్యుంటే చూడండి, మన మనసులో ఎప్పుడూ ఒక సంతోషమే, ఒక ఆనందము ఉంటుంది. అది ఎవరు తీసివెయ్యరు. అదే దేవుని ఇష్టము. మనము దేవుని చిత్తములో ఉన్నామంటే ఏ పరిస్థితులు మనల్ని బాధించవు. ఎప్పుడూ మనము సంతోషంగా మనసానందంతో ఉండగలము. ఈ దేవుని చిత్తము అంటే ఏమిటి అని అంటే, వేదములో అనేకమైన కార్యములు చెప్పబడ్డాయి. మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించుట, అది దేవుని ప్రియమైన చిత్తము. ఇతరుల కొరకు ప్రార్థించుట దేవుని చిత్తము. ఇలా అనేక కార్యములు వ్రాయబడి ఉన్నవి. ఈ దినము ఒక కార్యము, ఒక వచనము. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడ, నా కుమార్తె, నా చిత్తము ఇదే. ఇందులో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటావా అని అడుగుచున్నారు. ఏమి చెయ్యాలి దేవా అని అంటే, 1 తెస్సలోనియులకు 4వ అధ్యాయం 3వ వచనములో, మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తము. దేవుడు చెబుతున్నారు, నా పిల్లల్లారా, మీరు పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి, ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి. దాన్నే దేవుడు చెబుతున్నారు. నేను పరిశుద్ధున్నైతేనే పరిపూర్ణముగాని ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు. నేను దాదాపు 50 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఉన్నాను. 52 సంవత్సరాలుగా ప్రతిదినం నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థిస్తున్నాను, సేవ చేస్తున్నాను. నేను పరిపూర్ణంగా పరిశుద్ధున్నైతేనని చెప్పగలుగుతారా? నేనెప్పుడు కూడా అలా అనుకోలేదు. లేదు, పరిపూర్ణము వైపు వెళుతున్నాను. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులై ఉండాలని దేవుడు చెబుతున్నారు. నేనింకా పరిశుద్ధుని కావాలి, ఇంకా పరిశుద్ధుని కావాలి అనుదినం అలా అనుకుంటున్నందున ప్రతిదినము వేదమును చదివి ప్రార్థించి దేవుని ముఖమును వెతికి, నన్నింకా పరిశుద్ధునిగా చెయ్యి, ఇంకా పరిశుద్ధునిగా చెయ్యి అని అడుగుచున్నాను. మనం పరిశుద్ధులముగా ఉండాలి. అదే దేవుని ఇష్టము, దేవుని చిత్తము. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో, నీ చూపులో పరిశుద్ధత ఉండాలి. నీ తలంపులో ఉండాలి. నీ లైఫ్లో పరిశుద్ధత ఉండాలి. నీ అలవాట్లలో పరిశుద్ధత ఉండాలి. నీ పనిలో పరిశుద్ధత ఉండాలి. నీ వృత్తిలో పరిశుద్ధత ఉండాలి. సేవలో పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధత చాలా ముఖ్యము. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. మనం నమ్మే దేవుడు పరిశుద్ధుడు. యేసు పరిశుద్ధుడు. ఎలాగండి ఆయన ఇలా పరిశుద్ధుడుగా ఉండగలరు అని అడిగితే, ఆయనే చెబుతున్నారు, నేనే నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను. ఆయనే మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయును. అందుకు మనల్ని సమర్పించుకోవాలి. నన్ను నేను పరిశుద్ధపరచుకోలేనని నాకు తెలుసు. అందుకని ప్రతిదినం బైబిల్ చదివి ఆత్మలో నింపబడి ప్రార్థించుచున్నాను. కనుక వాక్యమును చదవంగా ఒక పరిశుద్ధత కలుగజేయుచున్నారు. పరిశుద్ధాత్మలో నింపబడి అన్యభాషలో మాట్లాడి ప్రార్థించగా ఒక పరిశుద్ధత కలుగుతుంది. ఆ విధంగా మనం వాక్యమును ఇతరుల ద్వారా మనం వినంగా ఒక పరిశుద్ధత కలుగుతుంది. చర్చికి వెళ్ళుట ఎందుకంటే ఇంకా పరిశుద్ధులు కావాలి. అదే మెయిన్ ఉద్దేశమై ఉండాలి. కనుక పరిశుద్ధులే దేవుని యొక్క ఇష్టము. కనుక దానికి మనల్ని సమర్పించుకుని, నేనింకా పరిశుద్ధునిగా ఉండాలి అని అడగండి. నేను పరిశుద్ధున్నైతిని అంతే అని అనుకోకండి. అది చాలా ఆపదైనది. ఇప్పుడు చెప్పండి, దేవా, నేనింకా పరిశుద్ధుని కావాలి. ఇంకా పరిశుద్ధత కావాల్సిన అనేక ప్రాంతములు నాలో ఉన్నవి. అది శుభ్రపరచి పరిశుద్ధపరచుడి అని అడగండి. దేవుడు ఎంతో ఆనందించి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించును. ఇందులో మీరు జాగ్రత్త కలిగి ఉన్నారంటే మీలో ప్రతి కార్యమునందు దేవుని ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండును. ఎందుకంటే ఆయన చిత్తమైనది. అది వెతికినప్పుడు ఇంకా అన్ని ఆశీర్వాదములు మీకు వచ్చి చేరును. స్వస్థత వచ్చును, విడుదల వచ్చును, మేలులు వచ్చును, మార్గము సరళం చేయబడును, అద్భుతములు చూచెదరు. అంతే. చెబుతారా? అలాగే హృదయంలో చేపెట్టుకుని, దేవా, నన్నింకా పరిశుద్ధునిగా చేయుము. అడగండి, దేవా, నేను పరిశుద్ధునిగా మారాలి. యేసయ్యా, ఇంకా నన్ను పరిశుద్ధునిగా చెయ్యండి. నా జీవితంలో ఒక్కొక్క ప్రాంతమును పరిశుద్ధముగా చేయుము. నేనింకా పరిశుద్ధత మీద పరిశుద్ధత కలిగి ఉండాలి. దానికి కృపనివ్వండి. నన్ను సమర్పించుకుంటున్నాను. పరిశుద్ధ జీవితమునకు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.